హైకోర్టులో బీసీ రిజర్వేషన్ల కేసు విచారణకు రానుందని ప్రభుత్వం బలమైన వాదనలు వినిపించాలని డిమాండ్ చేశారు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. రేపటి నుంచి ఉస్మానియా యూనివర్సిటీలో బీసీల రిజర్వేషన్స్ సాధన కోసం నిరాహార దీక్షలు చేపడతామన్నారు. 42% బీసీ రిజర్వేషన్లను పార్టీల పరంగా కాకుండా రాజ్యాంగబద్ధంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. బంద్లో పాల్గొన్న బీసీ సంఘాల నేతలపై కేసులు పెట్టడం సమంజసం కాదన్నారు ఆర్ కృష్ణయ్య. విచారణ కేసు రానుంది. ఈ కేసుకు రాష్ట్ర ప్రభుత్వం తరపున బలమైన అడ్వకేట్లను పెట్టి వాదనలు వినిపించాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. మొక్కుబడిగా తూతు మంత్రంగా కేసును నడిపిస్తే మాత్రం జరిగే పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించవలసి వస్తుందని చెప్పి హెచ్చరిస్తున్నా. ఏం తమాషా ఉందా? బీసీల జీవితాలతో చెలగడం మాత్రరా? ఏం ప్రతి మొదలే చాలా సన్నాయి నొక్కుతున్నారు అందరు. హైకోర్టులో కేసు గెలుస్తుందా? స్టే వస్తుంది, తర్వాత కొట్టేస్తాడు. ఎట్లా కొట్టేస్తారో చూస్తాం. తప్పనిసరి కేసు గెలుస్తుంది. బలమైనటువంటి రాజ్యాంగ పద్ధతినే 243 ఆర్టికల్ D6 ప్రకారం రాజ్యాంగ పద్ధతి ఉంది. ఈ రాజ్యాంగానికి రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగం ప్రకారమే జీవో నెంబర్ 9 ఇష్యూ చేసింది. రాజ్యాంగంలో స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఇచ్చింది. అధికారం ప్రకారం 43% ప్రతిదీ జీవరూపంగానే వస్తుంది. మన బీసీలు అందరు కూడా దీనికోసం మద్దతు ఇవ్వడానికి రావాలి. ముందుకు మొక్కుబడి వస్తే సరిపోదు. ఈరోజు మొన్న బంద్ సందర్భంగా 350 మంది మీద కేసులు పెట్టారు. ఒళ్ళి బీసీ సంఘం, మా సంఘంలో ఉన్నటువంటి ముఖ్యమైన నాయకుల మీద, కార్యకర్తల మీద కేసులు పెట్టడంలో ప్రభుత్వ చిత్తశుద్ధి ఏంటిదని నేను అడుగుతున్నా.